ఇగో నీళ్ళు, నీ దరిద్రపు మొహం చూడలేకపోతున్నా, వస్తా. శివ ఎక్కడున్నావురా? ఆఫీస్లో రా, సాయంత్రం పార్క్ అడగలుగుతాం. ఓకేరా. ఓకేరా. హలో సంధ్య, ఆన్ ది వే. శాలిని, కత్తి లాగున్నావు. పగులుద్దిరా. వాడు అంతేలేవే, వదిలే. అయినా లేడీస్తో ఎలా మాట్లాడాలో తెలీదా? నువ్వు కూడా ఏంటి, వాడి గురించి తెలుసు కదా, ఏదో సరదా కలుద్దామని పిలిచాను. ఈ పంచాయతీ ఏంటి? అరే మామా, శాలిని కత్తి లాగుందిరా. పగులుద్దిరా, వీడికి ఖచ్చితంగా పగులుద్దిరా. శివ, సిద్ధు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏమన్నాడు? వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాడు, రూమ్కి రమ్మంటున్నాడు. నువ్వు బాధపడకు, నేను మాట్లాడతా. ఓకే, నువ్వేం చేస్తున్నావు? నీకు వాడికి తేడలేదు, నువ్వు కూడా మొదలు పెట్టావా? చి, పెట్టే ఫోన్. గుడ్ నైట్, రేపు కలుద్దాం, బాయ్. సిద్ధు, ఎక్కడున్నావు? అర్జెంట్గా ఒకసారి ఆఫీస్కి వచ్చేసి. ఓకేరా. ఓకే. హాయ్ రా శివ. హాయ్ రా శివ. హాయ్ రా, వచ్చాయి, కూర్చో. ఒరే ఎదవా, చూడరా శివ, నడుము గిలుతున్నాడు. ఏంట్రా సిద్ధు, ఆడపిల్లలతో అలాగైనా బిహేవ్ చేసేది? అయినా వాట్సాప్లో మెసేజ్ చేయడం ఏంట్రా నువ్వు? ఇది చెప్పనికే పిలిచినావా? అది కాదురా సిద్ధు, నేను నీ మంచి కోసమే చెప్తున్నా. ఏంట్రా? నేనింతే, ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ చేసా, ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేస్తా, నాకు నచ్చిందే చేస్తా. మనం ఎలాగైనా సిద్ధు మైండ్ సెట్ మార్చాలి. సిద్ధుకు ఒకసారి కాల్ చేయి, ఒకసారి కాల్ చేయి. నా మాట విని సిద్ధుకు ఒకసారి కాల్ చేయి ప్లీజ్. హలో సిద్ధు, నీతో మాట్లాడాలి. పార్కు దగ్గరికి వస్తావా? ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అది చెప్దామనే రమ్మన్నా. అమ్మ బాబోయ్, వస్తున్నా. సరే. హాయ్ సిద్ధు. ఐ లవ్ యూ సిద్ధు. ఐ లవ్ యూ టూ. అబ్బా సిద్ధు, ఏంటిది? సిద్ధు
వస్తారు. సిద్ధు అబ్బా సిద్ధు ఏంటిది? ఛీ, నువ్వేందే ఇంత కమ్మంగా ఉన్నావు? అసలు నువ్వు మానవా? ఎందుకే నీకు ఈ బ్రతుకు? ఛీ! హలో సంధ్య, ఒకసారి నా రూమ్ దగ్గరికి రా. ఈ టైంలోనా? ఎందుకురా? నీతో ఒక విషయం మాట్లాడాలి. అయితే చెప్పు. ఫోన్లో కాదు, ప్లీజ్ రా. రాకపోతే నేనే వస్తాను. వద్దొద్దు, నేనే వస్తున్నాను. ఎందుకు రమ్మన్నావు? రా చెప్తా. ఏయ్ సిద్ధు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం కాదు సంధ్య, ఒక్కసారే ప్లీజ్. నా దగ్గరకు వస్తే చంపేస్తా. అదేంటే లవ్ చేశానన్నావు? లవ్ చేస్తే అన్ని పెళ్లి తర్వాతే. ఏయ్ ఎవరు కావాలమ్మా? నేను సిద్ధు ఫ్రెండ్ అంకుల్. వానికి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అమ్మా? అవును, సిద్ధు ఎందుకలా విచిత్రంగా విసుక్కున్నట్టుంటాడు? సిద్ధు ఇలా కావడానికి కారణం విధి ఆడిన నాటకంలో మేమిద్దరం ఇలా ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఈ ఇంటికి వెలుగొచ్చినట్టుందమ్మా. గుండె ధైర్యంగా కొట్టుకుంటుంది. నీకు చెప్పాలనిపిస్తోంది. చెప్తా విను తల్లి. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటా విషయం? మళ్ళీ ఎవరి కుంపముచ్చడానికి? అబ్బా, జోకులు ఆపండి. జోకులా? నీతో జోకులాడాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నేను. నేను చెప్పేది వింటారా వినరా? చేసుకున్న పాపానికి వినక చేస్తానా? సర్లే చెప్పు. మీ నాన్న పేరు వాడుకొని 10 లక్షలు అప్పు తెచ్చాం కదా. తీసుకురాలేదే, తీసుకొచ్చేలా చేశావు. అబ్బా, చెప్పేది వినండి. చెప్పవే, చెప్పు ఇంటా. ఇండ్లు పొలాలు రాయించుకున్నారు కదా. రాయించుకోలేదే, రాయించుకునేలా చేశావు. ఇలా ముగ్గురిని పోషిస్తే ఇది కాస్త తరిగిపోయి అప్పులోళ్ళందరూ మన మీద పడతారు. అందుకని మనం వేరే కాపురం పెడదామండి. ఆపవే. పాపమా గోంగూర, నా మాట వింటారా వినరా? వినకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతాం. అబ్బు, అంత పని మాత్రం ఏమాకే. మా ఆయన బంగారం. దీనికి ఏం తక్కువ లేదు. పోయి పడుకో. అత్తయ్య, మామయ్య గారిని పిలవండి, మీతో మాట్లాడాలి. ఏవండి? ఏందే? ఏదో మాట్లాడాలంట. ఏంటమ్మా, మీ అత్తయ్య ఏమన్నందా? అదేం లేదు మామయ్య. మరి ఏమైందమ్మా? అలా మౌనంగా ఉన్నారే, అడగండి. నేనా? ఏంటో చెప్పరా? అంటే అది అది అరే చెప్పరా. వేరే కాపురం పెడదాం అనుకుంటున్నా నాన్న. చెప్పు తీసుకొని కొడతా. ఇంటికి పెద్ద కొడుకోని బాధ్యతలను అప్పచెప్తే వేరే కాపురం అంటావా? చిన్నోని పేరు మీద ఏం లేకుండా మొత్తం నీ పేరు మీద రాస్తే వాడేమైపోతాడు, మేమేమైపోవాలి? మీ కొడుక్కి మీరు రాశారు. ఏంటమ్మా, పెద్ద చిన్న తేడా లేదా? అబ్బా, పెద్ద చిన్న అని మీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మేము మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాం. పెద్దోడా, నువ్వన్నా చెప్పరా? వినే వాళ్ళకు చెప్పచ్చమ్మా, వినే వాళ్ళకు ఎంత చెప్పినా వేస్టే. చాతకని దద్దమ్మని కన్నావు. విన్నారా? దద్దమ్మంట. జరిగించాలి. రండి వెళ్దాం. అమ్మా శైలజ, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నా మాట వినమ్మా. ఎక్కడికి వెళ్తారమ్మా? పెద్దోడా, నువ్వన్నా చెప్పరా? అమ్మా శైలజ, నా కొడుకు లేకుండా నేను బతకలేనమ్మా. అమ్మా శైలజ, శైలజ, అమ్మా శైలజ, అమ్మా శైలజ, శైలజ. రామచంద్రం గారు, మీ అబ్బాయి మీ పేరు చెప్పి 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ?
అమ్మా 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 నాన్న 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 లే నాన్న నాన్న ఆర్థిక సంబంధాల కన్నా మానవ సంబంధాలు గొప్పవని తెలుసుకునే లోపే నా జీవితం ఇలా తయారైపోయి చాలమ్మా చాలు. నువ్వు వచ్చాక నా ఇంటికి వెలుగొచ్చింది, నాకు ధైర్యం వచ్చింది. నా కొడుకును నువ్వే మార్చావు. నువ్వు జీవితాంతం తోడుగా ఉండమ్మా. నేను చనిపోయినాక నా ఆత్మ శాంతిస్తుంది. అంకుల్ అది నాకు ఏం చెప్పదమ్మా. నీ కాళ్ళు పట్టుకుందామంటే నా చేతులు సహకరించడం లేదు. హలో శివ, నీతో మాట్లాడాలి. అర్జెంటుగా ఇంటికి రా. సంధ్య సంధ్య రా శివ. శివ, నేను సిద్ధు ఇంటికి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. ఎందుకు వెళ్ళావు? ఏం మాట్లాడావు? అది జరిగింది. మనం సిద్ధుని ఎలాగైనా మంచోడిగా మార్చాలి. అదేలాగా? నేను చెప్పింది చెయ్యి. చెప్పు. సిద్ధు తండ్రి కోసం ఏదైనా చేస్తాడు. నువ్వు సిద్ధును పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అదేంటి? నేను నిన్ను ప్రేమించి వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటాను? సంధ్య, మనం ప్రేమించుకున్నది నిజమే. నాకు సిద్ధు లైఫే ఇంపార్టెంట్. సిద్ధును నువ్వు మాత్రమే మార్చగలవు. సిద్ధుని మార్చాలని నాకు కూడా ఉంది. దానికి మన ప్రేమను త్యాగం చేయాలా? ఎస్, మన ప్రేమ త్యాగం చేసి సిద్ధును మార్చి వాళ్ళ ఇంటికి మళ్ళీ వెలిగి ఇవ్వాలన్నది నా కోరిక. ప్లీజ్ సంధ్య, ఒప్పుకో. ఓకే. మరి నువ్వు? నేను లేకపోతే శాలిని కూడా ఉండలేదు. మన ప్రేమ త్యాగం 2 జీవితాల్ని మారుస్తుంది. మనం అంతా సంతోషంగా ఉందాం. వయ్యారి బామా నీ హంస నడక, ఎందుకే తొందర తొందర లలలలలలలలలలలల. One second. Exchange please. ఓకే. శివ, ఓ పని చేద్దాం. వీళ్ళిద్దరిని ఎక్స్చేంజ్ చేద్దాం. ఏంట్రా, మా ఇద్దరిని ఎక్స్చేంజ్ చేస్తావా? ఎలా కనిపిస్తున్నాం రా? వీడు చెప్పింది బాగుంది, నాకు ఓకే. శివ, ఎక్స్చేంజ్. నువ్వు సంధ్యం తీసుకొని వెళ్ళు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ?
షాలిని కదా ఉండాల్సింది. నన్ను లవ్ చేసి షాని కావాలా? నువ్వు నన్ను కొడుతున్నావు, అందుకే షాలిని కావాలంటున్నా. అట్లా చేస్తే కొట్టరా మరి? కొట్టకపోతే ముద్దు పెట్టాలా? ఆ, పెట్టు పెట్టు. శివ 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 రేయ్, ఏంట్రా కొడుతుందిరా. కొడితే చంపేస్తావా? చంపేస్తా. ఇలా ఎంతమంది చంపుతావురా? నీ కళ్ళ ముందే నీ తల్లి చనిపోయింది. తండ్రి నీ మీద ఉన్న బెంగతో రేపో మాపో చస్తాడు. నీ అన్న వదిన కోసం ఇప్పటికైనా మారరా? మీ అన్న వదినల వల్ల తల్లిని ఓటుకున్నావు, బతికున్న తండ్రిని ఓటుకుంటావా? ఇకనైనా తండ్రిని కాపాడుకుందాంరా. అవును సిద్ధు, మీ నాన్నని బ్రతికించుకుందాం. ఇప్పటికైనా మారరా, పెళ్లి చేసుకుందాం. మీ నాన్న చివరి రోజుల్లోనైనా నా కొడుకు మారాడన్న సంతోషాన్ని ఇద్దాం. వాళ్ళు చెప్పింది వినరా? ఇప్పటి వరకు నా కళ్ళు మూసుకుపోయినాయి. తండ్రిని పట్టించుకోలేదు. థ్యాంక్ యూ రా శివ. థ్యాంక్ యూ సంధ్య. అర్జెంటుగా నాన్నని చూడాలిరా. వెళ్దాం పద. ఆగరా, నీకు ఏది వచ్చినా ఆపలేవు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. అయితే ఎక్స్చేంజా? రేయ్ రేయ్, సరదా కన్నా రా రేయ్. సాక్షులు వచ్చారా? వచ్చారు సార్. సంతకం పెట్టుంది. గోపాల్, మీరు సంతకాలు పెట్టండి. దండలు మార్చుకోండి. బాయ్ రా. సరే, థ్యాంక్ యూ. బాయ్ రా. నాన్నా, నాన్నా, మావయ్య నాన్నా, మావయ్య నాన్నా, నాన్నా, క్షమించు నాన్న. అమ్మ చనిపోయాక నిన్ను మంచిగా చూసుకోలేదు నాన్న. నువ్వు జీవితాంతం తోడుగా ఉండమ్మా. నేను చనిపోయినాక నా ఆత్మ శాంతిస్తుంది. నాకు ఏం చెప్పదమ్మా. అయ్యో మావయ్య, మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళరు, మాతోనే ఉంటారు.